రెండు కాళ్ళు దగ్గర పెట్టి స్ట్రైట్గా నుంచున్న తర్వాత రెండు చేతులను పైకి లేపేసి అరిచేతులు రెండు ఆనే విధముగా కలిపేసేయాలి. ఆ తర్వాత కుడి కాలును పైకి లేపి మెల్లగా వెనక్కి తీసుకెళ్లి చాపేసేయాలి. ఇప్పుడు చూడండి, చేతులు పాదాలు స్ట్రైట్గా టీ షేప్లో కరెక్ట్గా శరీరం వస్తుంది. అదే విధంగా కాలుని మళ్ళీ వెనక నుంచి తీసుకొచ్చి స్ట్రైట్గా నుంచుంటాం. మళ్ళా కుడి కాలును వెనక్కి తీసుకెళ్ళి చాపాలి, నడుమును చేతులను ముందుకు వంగి అట్లా చాపేసేయాలి. మళ్ళీ స్ట్రైట్గా రావాలి. ఇప్పుడు ఎడమ కాలికి మంచిగా బలం చేకూరుతుంది. ఒక కాలు మీద అలా ప్రాక్టీస్ చేసిన తర్వాత ఈసారి లెగ్ మూమెంట్ మారుస్తాం. ఈసారి కుడి కాలు మీద నుంచుంటాం, ఎడమ కాలుని వెనక్కి లేపుతాం, చేతులు ముందుకు చాపేస్తాం. ఇట్లా ఒక 3-4 సార్లు కుడి కాలుకి టోన్ పెరిగేటట్టు మనం కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేస్తాం. ఇక రెండో వ్యాయామంగా మళ్ళీ స్ట్రైట్గా నుంచుని ఈసారి ఎడమ కాలుని పైకి లేపి కుడి చేత్తో ఎడమ పాదాన్ని పట్టుకుని మోకాల దగ్గర బెండ్ అయిన దాన్ని మళ్ళీ స్ట్రైట్గా చాపి ఉండాలి. ఈ మూమెంట్ కంటిన్యూస్గా అట్లాగే ఉండాలి. ఇప్పుడు కుడి కాలుకి టోన్ బాగా పెరుగుతుంది. ఎందుకంటే కుడి కాలు మీదే మనం బరువంతా ఆనిచ్చేసి శరీరాన్ని అట్లా బ్యాలెన్స్ చేస్తూ కదుపుతున్నాం కాబట్టి కుడి కాలు కండరాలు బలోపేతం అవుతాయి. ఈసారి ఎడమ కాలు మీద నుంచుంటాం, కుడి చేతిని నడుము మీద పెట్టేసి ఎడమ చేత్తో కుడి పాదాన్ని అట్లా పట్టుకుని కుడి కాలుని స్ట్రైట్గా చాపటం, మరలా మోకాల దగ్గర నుంచి మడవటం. కంటిన్యూస్ మూమెంట్ అట్లాగే చేయవలసి ఉంటుంది. ఇలాంటివి ఏకాగ్రతను మరియు కాళ్ళకు బలాన్ని పెంచడానికి అద్భుతంగా ఉపయోగపడతాయి.